వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. కొడాలి నానికి గుండె సమస్య ఉందని గుర్తించిన వైద్యులు గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. దీంతో కొడాలి నానికి ఏఐజీ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొడాలి నాని ప్రస్తుత పరిస్థితి గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే వైసీపీ మాజీ మంత్రి వైకాపా నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన అయితే చేరడం జరిగింది. గ్యాస్ట్రిక్ సమస్యతో ఏదైతే కొడాలి నాని వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారంటూ ప్రస్తుతం మనకైతే తెలిసింది. అలాగే మరొక పక్క ఈ క్రమంలో గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు కూడా వైద్యులు గుర్తించినట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. కొడాలి నానికి అయితే ప్రస్తుతం చికిత్స కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఏదైతే కొడాలి నాని ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో కూడా అక్కడ ఉన్న సభ్యులు వెంటనే కొడాలి నానికి హైదరాబాద్ లో ఏఐజీ ఆసుపత్రులకు అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత అక్కడ గుండెకు సమస్య ఉన్నట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే దీనికి ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిందో వెంటనే ఆయన సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొడాలి నానికి వైద్యులు ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా గురువాడ నియోజకవర్గానికి చెందిన కొడాలి నాని గతంలోగా మంత్రిగా అయితే పనిచేశారు. వైసీపీలో కీలక నేతగా జగన్ కి నందిన మద్దతుగా అయితే చెప్తున్నారు. కొడాలి నాని తనదైన శైలిలోని ఏదైతే అసోసియేషన్ పార్టీలపై సెటర్లు వేస్తూ కూడా ఏదైతే సోషల్ మీడియాలతో పాటు ఇటు టెలివిజన్ రంగంలో కూడా మంచి పేరైతే సంపాదించున్నారు. ప్రస్తుతం కొడాలి నాని గతంలో కూడా ఏదైతే ఈ గ్యాస్ట్రిక్ సమస్య వచ్చినప్పుడు ఏఐజీ ఆసుపత్రిలో అయితే జాయిన్ అయినారో అప్పుడు కూడా వ్యవసాయానికి బిల్లు పోటీ వచ్చిందంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దానంతా కూడా కొడాలి నాని గుర్తుపరిచారు. ప్రస్తుతం నిన్న ఏదైతే మరొకసారి ఏదైతే గ్యాస్ట్రిక్ సమస్యతో అస్వస్థ గురవడం కోసం వెంటనే కుటుంబ సభ్యులు కూడా కొడాలి నాని ఇమీడియట్ గా ఏదైతే హైదరాబాద్ లో ఉన్న ఏఐజీ ఆసుపత్రి ఆయనకైతే ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ కుమార్. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఆయనకి హార్ట్ సంబంధించిన ప్రాబ్లం వచ్చినట్లుగా వైద్యులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే దీని గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్. దుర్గా, ముఖ్యంగా ఏదైతే గుడివాడికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధించి అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తా ఉంది. ఏదైతే గ్యాస్ కి సంబంధించినటువంటి సమస్యతో కొడాలి నాని ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తా ఉంది. అదే హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు కూడా సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ వర్గాలు కానీ అదేవిధంగా నానికి సంబంధించినటువంటి సన్నిహితులు కానీ ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అంటే గతంలో కూడా కొడాలి నానికి ఇదే రకమైనటువంటి సమస్యలు గతంలో కూడా ఎదురైనప్పటికీ కూడా నాని అప్పటి నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా అక్కడ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ఆయనకున్నటువంటి వ్యసనాల వల్ల కావచ్చు, అనేక రకాలైనటువంటి కారణాల వల్ల కావచ్చు ఆయనకి ఈ సమస్య గతంలోనే ఉంది. దీనికి సంబంధించి డాక్టర్లు కూడా కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల మేరకు కొడాలి నాని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ ఒక్కసారిగా ఈ యొక్క సమస్య తీవ్రత పెరగడంతో కొడాలి నాని నిన్ననే ఆసుపత్రి వద్దకు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. నిన్ననే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారా లేదా అనేది మాత్రం వైద్యులు ఇంకా కొంత ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే చికిత్స మాత్రం జరుగుతుందని ఒక ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం మేరకు కొడాలి నానికి అయితే మాత్రం గ్యాస్ సమస్య చాలా తీవ్రతరం దాల్చిందని చెప్తా ఉన్నారు. ఆయన కొంతమంది ఉన్నటువంటి సన్నిహితుల సమాచారం మేరకు గ్యాస్ సమస్యను ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందితోనే ఆయన హాస్పిటల్కి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే వైద్యులు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారో ప్రస్తుతం ఆయన కండిషన్ ఎలా ఉంది, నిజంగానే కొంతమంది ఇప్పటికే ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్తా ఉన్నారు. అంటే నిజంగానే హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు నాని హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉందనేది కొంత క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా ఉంది. కాబట్టి చూడాలి. ఇప్పటికే అటు నాని అభిమానులు కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించి కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణంగానే ఉంది. ఎందుకంటే నాని యొక్క ఆరోగ్య పరిస్థితి